అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సరస్వతీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవడం ద్వారా అన్ని పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీ సమయపాలన మీకు ప్రశంసలను తెచ్చిపెడుతుంది. మంచి పుస్తకాలు చదవడం ద్వారా కొత్త జ్ఞానాన్ని, స్ఫూర్తిని పొందుతారు. మీ ఆలోచనా విధానంలో సానుకూల మార్పు వస్తుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. వారి సహకారంతో ముఖ్యమైన పని పూర్తవుతుంది. లైఫ్ కోచ్గా ఇతరుల జీవితాలలో సానుకూల మార్పు తీసుకువస్తారు. మీ సలహాలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంజనీరింగ్ రంగ విద్యార్థులకు, నిపుణులకు ఈ రోజు అద్భుతమైన విజయాలను తెచ్చిపెడుతుంది. మీ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. రాజకీయ రంగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర వివాదాలలో చిక్కుకోకుండా ఉండటం మంచిది. ఈ రాశివారికి ఈ రోజు అన్ని రంగాలలోనూ శుభ ఫలితాలున్నాయి. మీ కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి ఉపాధ్యాయుల ప్రశంసలు పొందుతారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయి. మీరు మీ రంగంలో రాణిస్తారు. మీ ఆరోగ్యం ఈ రోజు చాలా బాగుంటుంది. మీరు చురుకుగా, శక్తివంతంగా ఉంటారు. సోషల్ మీడియాలో అనవసరమైన వాదనల వల్ల సమయం వృధా అవుతుంది. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు. కళారంగంలో ఉన్నవారికి వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టి పెడతారు. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పనులు సులభంగా పూర్తవుతాయి. మీ ఆత్మీయతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. మీ సంకల్ప బలం ఈ రోజు మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. మీ లక్ష్యాలను సాధిస్తారు. పెంపుడు జంతువులకు అనారోగ్యం కలగడం వల్ల అదనపు ఖర్చులు భరించాల్సి వస్తుంది. పశువుల వ్యాపారంలో ఉన్నవారికి ఊహించిన లాభాలు రావు. మీ వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు పొందుతారు. ఆధ్యాత్మిక యాత్రకు ప్రణాళికలు వేస్తారు. దైవదర్శనం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. ప్రయాణాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. సమాజంలో చురుకుగా పాల్గొంటారు. సినిమా రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సంక్షేమం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ప్రణాళికాబద్ధంగా చేసే పర్యటనలు మీకు ఆనందాన్ని, కొత్త అనుభవాలను అందిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. కొత్త పద్ధతులు పాటిస్తారు. మీరు పాల్గొనే సమావేశాలు విజయవంతమవుతాయి. మీ ఆలోచనలకు అందరి మద్దతు లభిస్తుంది. మీరు చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్యలు పరిహారం వలన పరిష్కారమవుతాయి. మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ సృజనాత్మకత పెరిగి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కళారంగంలో ఉన్నవారు అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తారు. వ్యవసాయదారులు దిగుబడిలో నష్టాలను లేదా పంట నాణ్యత తగ్గడాన్ని ఎదుర్కొంటారు. వాతావరణ మార్పుల వలన వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో బలమైన నెట్వర్కింగ్ ఏర్పడుతుంది. మీ వృత్తికి సహాయపడే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇంటిని పునరుద్ధరించడానికి, అలంకరించడానికి ఇది సరైన రోజు. మీరు కొత్త ఫర్నిచర్ లేదా గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో మీ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. ఇతరుల నుండి మీరు గౌరవం మరియు మన్ననలు పొందుతారు. క్రీడాకారులకు ఈ రోజు విజయం వరిస్తుంది. పోటీలలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి గెలుపొందుతారు. బీమా పాలసీల నుండి ప్రయోజనం పొందుతారు. ఆర్థిక భద్రత పెరుగుతుంది. కొత్త బీమా ప్లాన్లలో పెట్టుబడి పెట్టడానికి మంచి రోజు. వినోద కార్యక్రమాలలో పాల్గొని మీరు ఆనందిస్తారు. మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపే క్షణాలు లభిస్తాయి. ఆలోచనాత్మక ఆటలు ఆడటం మీకు మేధో వికాసాన్ని అందిస్తుంది. మీరు సమస్యలను విశ్లేషించడంలో మెరుగుపడతారు. పని ఒత్తిడి మీపై అధికమవుతుంది. మీరు విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకదు. మీ దినచర్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం అవసరం.
మీరు చేసే కూర్పు పనులు ప్రశంసలు అందుకుంటాయి. సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. వృత్తిపరమైన అభివృద్ధికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన నష్టాలు జరగకుండా చూసుకోండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారు. ప్రకృతితో మమేకమై ప్రశాంతత పొందుతారు. వైద్య సేవలు పొందడంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. చట్టపరమైన సమస్యలలో అనుకోని చిక్కులు, ఆలస్యం ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలలో వ్యతిరేక ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సోషల్ మీడియాలో మీ పోస్ట్లకు మంచి స్పందన లభిస్తుంది. సానుకూల విషయాలను పంచుకుంటారు. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. మీ కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులకు అంతరాయం ఏర్పడవచ్చు. కౌన్సెలింగ్ ద్వారా మానసిక సమస్యలు పరిష్కారమవుతాయి. మీకు స్పష్టత లభిస్తుంది. కౌన్సెలర్ల నుండి మీకు సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది. మీరు చేసే పనులలో వినూత్న ఆలోచనలు ప్రవేశపెడతారు. మీ ఆవిష్కరణలు ప్రశంసలు అందుకుంటాయి. మీ మనోభావాలను అదుపు చేసుకోవడం కష్టమవుతుంది. చిన్న విషయాలకే కలత చెందుతారు. సంగీత రంగంలో ఉన్నవారికి నిరాశ ఎదురవుతుంది. మీ ప్రదర్శనలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. మనసులో ఎంతో సంతృప్తి, ఆనందం వెల్లివిరుస్తాయి. చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి. స్టార్టప్ల రంగంలో పెట్టుబడులు పెట్టేవారు లేదా వాటిని నడిపేవారు ఈ రోజు భారీ రిస్కులను ఎదుర్కొంటారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. భవిష్యత్తు సాంకేతికతపై పరిశోధనలు చెయ్యడం వలన కొత్త ఆలోచనలు లభిస్తాయి. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడం లాభదాయకం. వ్యాయామం చెయ్యడానికి ఈ రోజు సరైన సమయం దొరకదు. శరీర దృఢత్వంపై దృష్టి పెట్టడంలో మీరు విఫలమవుతారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. మీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మీ ఫోటోగ్రఫీ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేవు. సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. గతంలో మీరు పడిన శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. మీ కృషికి తగిన గుర్తింపు వస్తుంది. జలవనరుల వినియోగంలో మీకు విజయం లభిస్తుంది. మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. నాట్యరంగంలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీకు ఆహ్లాదం కలుగుతుంది. ఎలాంటి అనవసర గొడవలకు తావు ఉండదు. శాంతియుత వాతావరణం నెలకొంటుంది. మనశ్శాంతి లభిస్తుంది. మీరు ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు పాల్గొనే వేడుకల్లో ప్రముఖ స్థానం పొందుతారు. మీ సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారు. వ్యాపార చర్చలలో అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. స్వచ్ఛంద సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక సంతృప్తి లభిస్తుంది. మీ సహాయం ఇతరులకు మేలు చేస్తుంది. పాత సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఈ రోజు మీకు చక్కటి అవకాశం లభిస్తుంది. బంధువులతో మీ అనుబంధం మెరుగుపడుతుంది. పెద్ద ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనుకూలం కాదు. నష్టాలు తప్పకపోవచ్చు. రిస్క్తో కూడిన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. మీ ఆశయాలను సాధించడానికి ఇది మంచి రోజు. మీ జీవనశైలిలో మంచి మార్పులు వస్తాయి. ఆరోగ్యం, ఆనందం పెరుగుతాయి. పుస్తక సమీక్షలలో పాల్గొని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. సాహిత్యంపై అవగాహన పెరుగుతుంది. మీరు కొత్త వర్క్షాపులలో పాల్గొంటారు. నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి మీకు గొప్ప ఆనందాన్నిస్తుంది. ఆఫీసులో మీ పనితీరు ప్రశంసనీయం. మీ సహోద్యోగులు, పై అధికారులు మీని అభినందిస్తారు. ముఖ్యమైన శుభార్థక్రియలు వాయిదా పడవచ్చు లేదా రద్దు కావచ్చు. శుభకార్యాల కోసం చేసిన ఏర్పాట్లు నిరాశను కలిగిస్తాయి. మీరు ప్రారంభించిన మార్కెటింగ్ ప్రచారాలు పూర్తిగా విఫలమవుతాయి. వినియోగదారుల నుండి ప్రతికూల స్పందన వస్తుంది. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో లోపాలు తలెత్తి అప్పులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు తీసుకున్న వ్యక్తిగత రుణాలను తిరిగి చెల్లించడంలో ఆలస్యం జరగవచ్చు. ఈ రోజు ఆర్థిక లావాదేవీలలో తీవ్రమైన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అదనపు ఖర్చులు మీ బడ్జెట్ను అదుపు తప్పుతాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.